హలో అందరికి నమస్తే. ఈ రోజు అన్న కార్ తీసుకుంటానని చెప్పి ఫ్రెష్ గా షోరూమ్ కి అయితే వచ్చినాం నేను తమ్ముడు కలిసి. అన్న సక్సెస్ఫుల్ గా న్యూ కార్ అయితే తీసుకుండు. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అన్నతో వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఫోటోస్ ఇంకా వీడియోస్ తీసిన. అన్నతో కలిసి నేను కూడా వీడియో తీసుకొని అన్న హ్యావ్ ఏ సేఫ్ రైడ్ అని కూడా చెప్పిన. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో గెస్ చేయండి. ఆబ్వియస్ గా టెంపుల్ కి అయితే పోతాం. ఇక అన్న వాళ్ళు పూజకి అయితే కూర్చున్నారు. ఈ గ్యాప్ లో నేను బిట్టుగాడు కలిసి ప్రదర్శనలు అయితే చేసినాం. మన బాస్ ని దర్శించుకొని గ్యాప్ లో ఒక వీడియో కూడా తీసుకున్నాం. అన్న వాళ్ళ పూజ కూడా కంప్లీట్ అయింది. కారు పూజ అంతా కూడా అయ్యగారు వాళ్ళ స్టైల్లో కంప్లీట్ చేశాడు. అన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని కార్ ను ఒక రౌండ్ అయితే వేసిండబ్బా. ఇక లేట్ చేయకుండా ఇంటికి అయితే పోతున్నాం. ఎందుకంటే మార్నింగ్ ఏం తినకుండానే షోరూమ్ కాడికి అయితే పోయినాం. ఇక ఇంటికి వచ్చి మా చెల్లి చేసిన మ్యాగీ ఫస్ట్ టైం అయితే తింటున్నా. అలా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని తమ్ముడు నేను కలిసి ఒక పెళ్లికి అయితే అటెండ్ అయినా అబ్బా. ఎక్కడైనా సరే మన ప్లేట్ అంతా కూడా డైట్ లో ఎలా ఉంటుందో అలానే సెట్ చేస్తాం. వాడు నేను కలిసి గట్టిగా తినేసినాం అనుకో. ఇక ఇంటికి వచ్చి అల్లడితో కాసేపు టైం అయితే స్పెండ్ చేసిన. మనకి ఎన్ఫీల్డ్ బైక్ సెట్ అయిందా? ఒకళ్ళు తీసుకుంటే ఎట్లుంటది కామెంట్ లో చెప్పండి. ఇక ఎడిటింగ్ టైమ్ లో కాసేపు ఫన్ బిట్టుగాడు మన దోస్తు కలిసి బొమ్మలకి అయితే పెళ్లి చేస్తున్నారు. అలా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మన మోటివేషనల్ సిరీస్ వీడియోస్ ఇంకా ఒక స్లో మోషన్ వీడియో కోసం బయటకి అయితే వచ్చిన. అలా వీడియో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ కేఫ్ కి పోయి ఒక టీ అయితే తాగేసి దోస్తుగాన్ షాప్ కి పోయి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేసిన. డైట్ కి కావాల్సిన అన్ని కూడా అయిపోయినాయి. అట్లా అని చెప్పి ఒక ట్రే ఎగ్స్ తీసుకున్నా. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని సూపర్ మార్కెట్ లో ఓట్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. నేను చెప్తున్నా కదా సగం పైసలు నా డైట్ కే అయిపోతున్నాయి అబ్బా. మరి తప్పదు, డైట్ కే కదా మనం స్పెండ్ చేసేది. గలీజ్గా అయితే ఖర్చు చేయట్లే. ఎట్ లాస్ట్ ఇంటికి వచ్చేసి నైట్ డిన్నర్ కి 4 eggs, అందులో 2 whole eggs, 2 full eggs, 100 grams రైస్ అయితే తినేసిన. ఇవాళకి ఇంతే, రేపు కలుద్దాం. బాయ్ బాయ్.